10 ఏళ్ల పాటు కేసీఆర్, 5 ఏళ్ల పాటు జగన్ ఇద్దరూ మా మాటే శాసనం అన్నట్లు ఎదురు లేకుండా పాలించారు. కానీ ఇద్దరూ ఇంచుమించు ఒకే సమయంలో రాజకీయంగా దెబ్బతిన్నారు. మరోపక్క చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, రేవంత్ రెడ్డి ముగ్గురు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓ రాజకీయ నాయకుడు ఏ విధంగా పోరాట స్ఫూర్తితో పార్టీని ముందుకు నడిపించాలో నిరూపించి చూపారు. ఇప్పుడు పదవి, అధికారం చేతిలో ఉన్నప్పుడు కూడా ఏ విధంగా వ్యవహరించాలో వారు ముగ్గురు నిరూపించి చూపుతున్నారు. ఈ ఒక్క విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలు, వ్యూహాలు సాధారణ ప్రజానీకానికి కొరుకుడు పడడం లేదు. అందువల్ల విమర్శల పాలవుతున్నారు. బహుశా మరో 2-3 ఏళ్లలో మంచో చెడో స్పష్టత వస్తుంది. ఈ 5గురు నేతల తీరుని ఒకసారి బేరీజు వేసుకుని చూసినట్లయితే కేసీఆర్, జగన్ ఇద్దరూ మహామేధావులే. అయినప్పటికీ వారి అహంభావం, వారి ద్వేష భావమే వారిని, వారి పార్టీలను దెబ్బతీసిందని అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, పవన్ కళ్యాణ్ల తీరును నిశితంగా పరిశీలిస్తే ముగ్గురిలో పాజిటివ్ థింకింగ్, ఎదురు దెబ్బల నుంచి గుణపాఠాలు నేర్చుకునే మంచి లక్షణాలు వారిని నేడు ఈ స్థాయిలో నిలిపినట్లు అర్థమవుతోంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుపై ద్వేషంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రం పట్ల చులకనగా వ్యవహరించేవారు, మాట్లాడేవారు. చివరికి తాను ఏరి కోరి ఏపీ ముఖ్యమంత్రిని చేసిన జగన్తో కూడా ఆయన సర్దుకుపోలేకపోయారు. కేసీఆర్ అహంభావం, అతిశయం, ద్వేషం కారణంగా రాజకీయాలలో ఒంటరిగా మిగిలిపోయారు. మోడీ పట్ల ద్వేషంతో కేంద్రంతో కయ్యమాడుతూ కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి కూడా నష్టం కలిగించుకోగా, అప్పులు, అవినీతి, అక్రమాలు, అరాచకాలతో జగన్ ఏపీకి తీరని నష్టం కలిగించారు. చంద్రబాబు నాయుడు పట్ల ద్వేషంతో రగిలిపోతూ చివరికి ఆ ద్వేషాగ్నిలో జగన్, వైసీపీ నేతలు కూడా బూడిదైపోయారు. చంద్రబాబు నాయుడిని రాజకీయంగా దెబ్బతీయాలనే దురాలోచన చేసినందునే కేసీఆర్ కూడా రిటర్న్ గిఫ్ట్ తీసుకోవాల్సి వచ్చిందని అందరికీ తెలుసు. సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఏపీని గాడిలో పెట్టుకుని మళ్లీ సానుకూల వాతావరణం సృష్టించారు. అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పదవి, అధికారం చేపట్టగానే అహంభావం ప్రదర్శించకుండా పాలనలో, రాజకీయాలలో తనకంటే చాలా సీనియర్ అయిన చంద్రబాబు నాయుడుతో గౌరవంగా, సఖ్యతగా ఉంటూ కొత్త విషయాలు నేర్చుకుంటూనే తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. కూటమి ప్రభుత్వంలో బీజేపీ కూడా చాలా ఒద్దికగా ఇమిడిపోయింది. కూటమి ప్రభుత్వం అటు కేంద్రంతో కూడిన సఖ్యతగా ఉంటూ ఏపీకి అన్నీ సాధించుకుంటోంది. కానీ ఇప్పుడు ఏపీకి అన్ని విధాలా సానుకూల వాతావరణం ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు నాయుడు కేసీఆర్, జగన్ లాగా ఏమాత్రం అహంభావం ప్రదర్శించకుండా అందరినీ కలుపుకుపోతూ ముందుకు సాగుతున్నారు. తెలంగాణతో బంధం బలోపేతం చేసుకోవడానికి రాజకీయ అవరోధాలు ఉన్నప్పటికీ వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. తిరుమల శ్రీవారి దర్శనాలకు, ఆర్జిత సేవలకు తమ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇచ్చే సిఫార్సు లేఖలను గౌరవించాలని రేవంత్ రెడ్డి డిసెంబర్ 16న లేఖ వ్రాయగా సీఎం చంద్రబాబు నాయుడు వెంటనే సానుకూలంగా స్పందిస్తూ 30న జవాబు ఇవ్వడమే ఇందుకు చక్కటి తాజా నిదర్శనం. కనుక ఇప్పటికైనా కేసీఆర్, జగన్ ఇద్దరూ అహంభావం, ద్వేషాలు పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, పవన్ కళ్యాణ్ల నుంచి ఏమైనా నేర్చుకుంటే వారికి, వారి పార్టీలకి మంచిది కదా.